హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఆలు కర్రీ ప్లస్ అలాగే చపాతీస్ అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీస్ అయితే చేస్తున్నాను. సో నేనైతే చపాతీస్ ఈ విధంగా అయితే చేస్తాను అన్నమాట. చాలామంది రెండు చేతులతో తిక్కుతారు కదా, సో నేనైతే ఒక్క చేతనే ఇలా తిక్కేస్తాను. సో చాలా తొందరగా అయితే అయిపోతాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. రెండు చేతులతో ప్రెస్ చేయటం వల్ల కొంచెం లేట్ అనిపిస్తుంది. సో అందుకోసం నేను ఇట్లా వన్ చేతిని ఇలా పెట్టేసుకొని మొత్తం పిండి లేకుండా ఇలాగైతే నేను చేసేస్తాను. అంటే ఒక క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని మనం యూజ్ చేయకుండా పక్కన పడేసింటాం కదా, ఆ క్లాత్ మీద ఇలా నేను 1 by 1 అయితే మొత్తం అయితే ఇలా పెట్టేసుకుంటాను. ఇది కూడా మనకు పిండి ఎక్కువగా కానివ్వను నేను చపాతీకి, ఎందుకంటే మనం మళ్ళీ పెనం మీద పెట్టి కాల్చినప్పుడు పిండిగా ఉంటాయి కదా. సో అందుకోసం పిండి అంతా ఇదిలిచ్చేసేసి ఆల్రెడీ నేను తిక్కేటప్పుడు పిండి కొంచెమే తీసుకుంటాను. సో చూడండి, నేను క్లారిటీగా చూపిస్తాను నేను ఏ విధంగా తిక్కుతానో. సో చూడండి, కొద్దిగా పిండి అనేది తీసుకున్నాను. దీన్ని నేను ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎక్కువ పిండి అనేది అతకనివ్వకుండా ఈ విధంగా నేను కొద్దిగా పిండితోటి ఈ విధంగా నేను చపాతీ అయితే రోల్ చేసేసుకుంటాను. మొత్తము చపాతీ అయితే కొద్ది చపాతీ పిండి అయినా రోల్ అయితే పెద్దగా అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే చపాతీస్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు కాల్ చేసుకోవాలి. సో నేను మొత్తం ఎత్తేసి నేను కొంచెం క్లిప్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. అంటే వీలైనంత వరకు వీడియో షూట్ చేసినటువంటి మీకు షేర్ చేస్తున్నాను. సో చాలా రోజులైందనమాట నేను వ్లాగ్స్ అయితే పెట్టాక. సో ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ అయితే చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇది వచ్చేసి టైము డిన్నర్ అయితే అయిపోయిందంటే తినేసిన తర్వాత ఒక 8 ఏమో అయింది అనుకుంటా. టైం 8:30 అయింది. నేను అంతగా పర్టికులర్గా అయితే టైం అయితే చూడలేదు. సో చాలా అంతా గజిబిజిగా ఉందనేసి మొత్తం అయితే క్లారిటీగా అయితే కవర్ చూసుకొని ఎవరి బ్లౌజెస్ ఎవరి శారీస్ అనేసి కొంచెం చూసుకుంటూ మన కవర్లు అయితే సర్దేసుకుంటున్నాను. సో మొత్తం అయితే క్లారిటీగా అయితే పెట్టేసుకోవాలి అనేసి అయితే పెట్టేసుకున్నాను. మనకు ఇక్కడ స్పేస్ ఉన్నా సరే మనకి ఇట్లా గజిబిజిగా ఎట్లా అంటే ఇట్లా ఉన్నాయనుకోండి, మనకు ఎంత ప్లేస్ ఉన్నా అసలు మనకు ఇరకట్టంగా అనిపిస్తుంది. సో వీటిని నీట్గా పెట్టుకున్నట్లయితే మనకు ప్లేస్ అనేది ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. సో అందుకోసం అందులో మన మిషన్ పొద్దున ఇంకా ఫ్రెష్గా మిషన్ పెట్టుకోవాలనుకున్నా మనకి ఇదంతా గజిబిజిగా ఉందనుకోండి, మిషన్ మీద నాకు అస్సలు ఇంట్రెస్టే రాదు. అంటే ఇంకా ఆ రోజు అంతా కుట్టకునగానే ఉంటాను, కానీ మిషన్ మీద అయితే నేనైతే కూర్చోలేను అనమాట. నాకు కొంచెం నీట్గా ఉంటేనే నాకు కూర్చోవాలనిపిస్తుంది. లేదంటే ఇంట్రెస్ట్ లేకుండానే మిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా పెట్టుకున్నాం అనుకోండి, 1-2 బ్లౌజ్ కంటే ఎక్కువ స్టిచ్చింగ్ చేయలేము. అది మనకు ఫ్రెష్గా పెట్టుకున్నట్లయితే, అంటే నీట్గా పెట్టుకున్నట్లయితే మనకు మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అట్లా నేను కొంచెం సర్దేసుకుంటున్నాను. సో మొత్తం అయితే మిషన్ అయితే క్లీనింగ్ చేసే వ్లాగ్ అనమాట. ఈరోజు ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఇక్కడికే లెంత్ ఎక్కువగా ఉంది కదా అనేసి ఇంకా ఈ వీడియోని నేను క్లిప్ అనేది యాడ్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి నేను పైన పెట్టుకునే గుట్లో ఇప్పుడు నేను సర్దుతున్నాను కదా, ఇవి వచ్చేసి నాకు కావాల్సిన మెటీరియల్స్ అండి. అంటే ఇక్కడ క్లాత్లలో నేను నా ప్యాచ్ వర్క్లు వేసే క్లాతులు, అలాగే మనం స్టిచ్చింగ్ చేయంగా మిగులుతుంటాయి కదా క్లాతులు, వాటిలో మనకు యూజ్ అయ్యేటివన్నీ నేను పైన గుట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి టాన్లు అనమాట, లైనింగ్ టాన్లు. ఈ బ్యాగ్లో అయితే నాకు అవసరమయ్యేటి వల్ల ఇది దీంట్లో పెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి పైపింగ్ థ్రెడ్స్, పైపింగ్ అవి క్లాత్లు, అంటే పట్టు బ్లౌజ్ పీసులు ఉంటాయి చూడండి, ఆ పీసులు అట్లా మొత్తం అయితే దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. సో వాటిలోటివి నేను పైపింగ్ చేసేటప్పుడు, బ్లౌజ్కి పైపింగ్ చేసేటప్పుడు తీసేసుకుంటాను. ఇక్కడ నేను సర్దుకున్నాను కదా, ఈ బ్లాక్ బ్లౌజ్ మొత్తం ఇవి వచ్చేసి అంటే ఒక కట్ట తీసుకున్నాను అనమాట. బ్లాక్ బ్లౌజ్ పీసులు ఎక్కువగా సేల్స్ అవుతాయి, బ్లాక్ బ్లౌజ్ పీసులు. సో అందుకోసం బ్లాక్ బ్లౌజ్ పీసులు అయితే ఒక కట్ట అయితే తీసుకొని వచ్చాను, రీసెంట్గానే తెచ్చాను. సో ఇవన్నీ వచ్చేసి నేను పాల్స్లు వేయాల్సినవి. సో వల్ల నేను ఫస్ట్ పాల్స్ వేయాల్సినవి మొత్తం క్రాస్లు ఏం లేకుండా కట్ చేసుకోవాలనేసి కింద అయితే వేసేస్తున్నాను. కింద వేసేసుకొని కుట్టేటప్పుడు అయితే నేను క్రాసులల్లా కట్ చేసి మార్నింగ్ అయితే పాల్స్లు అయితే వేస్తాను. కొన్ని వేస్తాను అనమాట. ఇంకా ఆల్రెడీ వేయాల్సినవి కూడా ఉన్నాయి, పాల్స్లు వేయాల్సినవి కూడా ఉన్నాయి, బట్ టైం ఉండకపోవచ్చు. సో అందుకోసం వచ్చేసి నేను మొత్తం సర్దేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఈ బాక్స్లో వచ్చేసి నేను లైనింగ్లు ఒక దాంట్లో, బ్లౌజ్ పీసులు ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఇది వచ్చేసి లైనింగ్ల డబ్బా అనమాట. మీ వచ్చేసి లైనింగ్లో దీంట్లో లైనింగ్ మాత్రమే పెట్టేసుకున్నాను.
దీంట్లో తక్కువ రేటు ఉన్నాయి, అలాగే కొంచెం క్వాలిటీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట ఈ పెట్టెలో. సో మనకి ఎవరికి ఏది కావాలంటే ఆ లైనింగ్లు అయితే దీంట్లోంచి తీసేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఈ పెట్టెలు వచ్చేసరికి నేను బ్లౌజ్ పీసులు అనమాట. ఇవి బ్లౌజ్ పీసులు ఎవరికన్నా ఏమైనా కావాలి అని కొంతమంది తీసుకుంటుంటారు కదా, 2 బెడ్ జాకెట్లు కానివ్వండి, పాలిస్టర్ జాకెట్లు కానివ్వండి, అన్నీ దీంట్లో అయితే నేను మిక్సింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఎవరికి ఏది కావాలంటే అది చేస్తాను అనమాట. ఇవి వచ్చేసి తక్కువ క్వాలిటీ అనమాట లైనింగ్లు, ఈ కవర్లు ఉన్నటివి. సో ఇవి వచ్చేసి 25 రూపీస్ మాత్రమే లైనింగ్లు. సో అవి ఎవరన్నా అడిగితేనే ఇస్తాను, లేదంటే లేదు. కొంతమంది కొనుక్కోడానికి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళని అడిగేసి వాళ్ళకు తక్కువ రేటు కావాలంటే అవి ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను టాన్లు అయితే నీట్గా అయితే సర్దిస్తున్నాను. ఇవి కూడా అయిపోయి వచ్చాయి. ఇవి కూడా చాలా మటుకైతే చాలా అయిపోయాయి, కలర్స్ అన్నీ అయిపోయాయి. నేను తెచ్చుకోవాలి, వెళ్ళటానికి టైం లేదు. సో ఇంకా ఉన్నట్టు నాకు అక్కడ చిన్న పీసులు ఉన్నాయి కదా, వాటిని సర్దేసుకొని కుట్టేసుకుంటున్నాను. సో వెళ్ళాలన్నమాట, ఒకరోజు టైం తీసేసుకొని లైనింగ్ టాన్లు అయితే తెచ్చుకోవాలి. ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ ఇది ఇటు సైడ్ పెట్టుకునేటి వల్ల కుట్టాల్సినవి, ఇటు సైడ్ పెట్టుకునేటివి పాల్సులు వేయాల్సినవి. సో ఈ విధంగా అయితే నేను సర్దేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి స్కూల్ యూనిఫామ్ అన్నమాట. స్కూల్ తెచ్చిన ఒక 2 వీక్స్కో 1 మంత్కో ఇచ్చారు, కుట్టాను అనమాట. కానీ కుట్టినా కానీ ఇంతవరకు ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది, ఇది వచ్చేసి నవంబర్ నెల కదా, నవంబర్ నెల నుంచి నవంబర్ నెల వరకు నా దగ్గర ఉండిపోయాయి అవి. ఇంకా ఇంతవరకు వచ్చి వాళ్ళైతే తీసుకుని వెళ్ళలేదు. నేనైతే స్టిచ్చింగ్ చేసి పెట్టేశాను. సో వాళ్ళకి ఏమన్నా అమౌంట్ లేదో ఏమో తెలియదు, వాళ్ళైతే రాలేదు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇక్కడ వచ్చేసి నేను కింద కవర్లు ఇవ్వకుండా ఇచ్చింటారు కదా బ్లౌజ్ పీసెస్, సో వాటిని అయితే కింద అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ గుట్లలో మాత్రం నాకు లేసులు కానివ్వండి, అలాగే హుక్స్ల డబ్బాలు కానివ్వండి, అన్నీ ఈ కింది లేసులలో అయితే ఈ కింది గుట్లు అయితే పెట్టేసుకున్నాను. సో హ్యాంగింగ్స్ కానివ్వండి అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఈ మొత్తం అయితే ఫినిషింగ్ అయితే ఇక్కడ గూళ్ళు అయితే మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయాయి. ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ వచ్చేసి లైనింగ్ పాల్సుల మీదనే పెట్టేసుకున్నాను. ఈ చిన్న బుట్టలు వచ్చేసి పాల్సులు వేసుకున్నాను అనమాట. ఈ పాల్సుల మీదనే బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ మిగిలిన గూడు ఉంది కదా, ఇది వచ్చేసి స్కూల్ యూనిఫామ్ కుట్టంగా మిగిలిన క్లాత్ మీకు వీలైనప్పుడు కుట్టండి అనేసి అయితే ఇచ్చారు. సో వాటినైతే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఒకవేళ వీలైతే కుర్తా, లేదంటే ఎప్పుడు చెప్తే అప్పుడు కుట్టేస్తాను. సో వాళ్ళైతే అర్జెంట్ ఏం కాదనేసి అన్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పైన ఈ సెంటర్ గుట్లో వచ్చేసి నేను అన్ని పాల్సులు వేసుకోవాల్సినవన్నీ ఇక్కడైతే పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ క్లీన్ అయిపోయింది కదా, ఇక్కడ కసం నొక్కేసుకుంటే ఇది మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఇది క్లీన్ చేసేసరికి నాకు ఒక అర్ధగంటకు ఎక్కువనే అయిపోయిందనమాట. ఏమంటే మీకు ఫాస్ట్ అవర్లో పెట్టేసి వీడియో చూపిస్తున్నాను. చాలా టైం అయితే పట్టింది, అంటే మనం చెక్ చేసుకుంటూ సర్దుకుంటూ ఉండాలి కదా. సో చాలా టైం అయితే అయ్యిందనమాట. ఇంకా మిషన్ అయితే ఆయిల్ పోసేసుకొని ఉదయాన్నే మిషన్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మిషన్కి కూడా నేను మొత్తం క్లీన్ చేసేసుకొని మిషన్ దగ్గర కూడా మొత్తం ఆయిల్ అయితే వేసేసుకొని మార్నింగ్ అయితే మిషన్ పెట్టేసుకుంటాను. ఇక్కడ గుళ్ళల్లో వచ్చేసరికి ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఇది జిగ్జా మిషన్ అనమాట. ఈ జిగ్జా మిషన్ పక్కనే నేను అన్నీ పాల్సులు వేయాల్సినవి అయితే పెట్టేసుకుంటున్నాను. శారీస్ ఇవన్నీ పాల్సులు వేయాల్సినవి చెప్పారనమాట వాళ్ళకి. నేను వెంబడెంబడే వేసి ఇవ్వను, పాల్సులు వేసేటివి అయితే నాకు వీలున్నప్పుడు వేస్తాను అనేసి చెప్పాను. ఓకే అన్నారు. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసే బ్లౌజెస్కు ఒకరోజు పెట్టుకుంటాము, నేనైతే జిగ్జాగ్ వేసేటి వల్ల ఒకరోజు పెట్టుకుంటాను అనమాట. సో ఆ విధంగా నేను బ్లౌజెస్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తాను. జిగ్జాగ్ మిషన్ అర్జెంట్ అయితే ఒకవేళ అట్లా పెట్టేసుకుంటాను, కానీ 1, 2 లేదంటే ఒక 10 శారీస్ అయ్యేంత వరకు అయితే నేను జిగ్జాగ్ మిషన్ అయితే పెట్టుకోను అనమాట. 10 శారీస్ అలా అయినాయంటే జిగ్జాగ్ అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే 10 శారీస్కి ఎక్కువనే ఉన్నాయన్నమాట ఆ గుట్లో. సో వాటికి అయితే నేను ఒక రోజు అయితే